ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ తాము మాత్రమే కాదు ప్రపంచమంతా సంతోషంగా ఉండాలి అని ప్రార్థనలు చేస్తూ నిర్వహించే గొప్పగా జరుపుకునే వేడుక క్రిస్మస్ పండుగ అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందులో జేకే కాలనీలో ఎస్టీ జాన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలు విద్యుత్ దీపాలు అలంకరణతో మీ కుటుంబాలతో పాటు ప్రపంచమంతా అందరి సంక్షేమం కోరుకునే ఓ మంచి సంస్కృతి క్రైస్తవుల్లో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు దీవెనలు ఉండాలి అని, మన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతా యేసు దీవెనలు ఉండాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ గ్రూప్ చైర్మన్ పి సునీల్, శ్రీధర్, పాస్టర్స్ గ్రూప్ సెక్రటరీ ఆముదాల ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి యూదయా బెత్లెహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయం పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను సూర్యుడా సకలైన వారిని మన నిలపాలని మనల్ని ముద్రించినటువంటి దేవుని సన్నిధిలో వరములతో బలములతో దేవుని సన్నిధిలో కనకయ్య గారు వస్తున్నారు. అందరూ లేచి నిలబడి వారికి మర్యాదగా ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనలోనికి మనం స్వాగతం చెప్పుదాము. విధానంలోనికి మన నియోజకవర్గంలో ప్రేమించి మరెంతో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేయించు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోరం కనకయ్య గారికి ఈ సంఘ సహవాసంలోనికి నేను స్వాగతం చెబుతున్నాను. మీ అందరి పక్షాన వారితో పాటు టౌన్ ప్రెసిడెంట్ గారు మరి డానియల్ గారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియచేయచ్చు. ఈ సమయంలో మరి వారిని ముందుకు వచ్చి వారి శుభములు మనకు అందించి ఈ కేకును కట్ చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో వారు కూడా మరి మన యేసు బంగారం లాగా మనకు వచ్చాడని మనం పాడుకుంటాం కదా, అవునా? పాడుకుంటామా? ఏం పాడుకుంటాం? తలుస్తూ ఉంటాం. కనుకన్నా మరి అన్న మనసు బంగారం, ఆయన పనులు బంగారం, ఆయన నడవడిక బంగారం. ప్రజల గుళ్ళల్లో, ముఖ్యంగా క్రైస్తవుల గుళ్ళల్లో ఇప్పుడు నియోజకవర్గంలో 50 చర్చెస్కు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఒక్కొక్క చర్చ్కి 30,000 రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేశారు. దానికి చాలా చర్చెస్ ఉంటాయి, కానీ రిజిస్టర్డ్ చేయబడినటువంటి గవర్నమెంట్ ఆమోదంతో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి సంఘాలు అతి తక్కువ. దానిలో మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. సో దినమున ముందు మన వాటికి
సిఎస్ఐ చర్చెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటన్నిటికీ రికమెండ్ చేసినటువంటి ఘనత మన కోరం కనకయ్య గారికి. అందరికీ చప్పట్లు కూడా ఒకసారి అవి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ వారు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. ముందుకు వస్తే దేవుని సన్నిధిలో వారు శుభములైన తరువాత వారు మనకు కేకాలు చేస్తారు. అందరికీ నమస్కారం, శుభోదయం. క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పగా ఎల్లందు పట్టణంలో ఉన్నటువంటి చర్చిలో ఫాదర్ గారు, వారితో పాటు ప్రసాద్ గారు, కమిటీ మెంబర్స్ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతిసారి కూడా ఈ చర్చిలో మీతో పాటు నేను కూడా వచ్చి పాల్గొని మరింత గొప్పగా చేసుకున్నటువంటి ఈ పండుగని అందరూ కూడా మంచిగా ఆస్వాదించి, ఇంతకుముందు చెప్తా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో అది గొప్ప పండుగ. ఇది ఈ పండుగ మీ ఒక్కరికే కాదు, మాతో కూడా అందరినీ కూడా ఆ దేవుడితో ఆశీర్వదించే విధంగా మీరు చేసేటువంటి క్రియలు కానీ అన్ని రంగాల్లో కూడా ప్రజలందరూ బాగుండాలి, దేశంలో ప్రపంచంలోనే ఒక మంచి ఆలోచన తీసుకొని చేస్తున్నటువంటి ప్రేరణని ఈ పండుగని మరి గొప్పగా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. Thank you.